హలో స్టూడెంట్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ మీన్స్ మనం లాస్ట్ సెమిస్టర్లో 4 యూనిట్స్ అని చెప్పాం కదా. సో మనకి క్యాజువల్గా ఉండేటివి 4 యూనిట్సే, ఓకేనా. సో మీకు ఈ 4th సెమిస్టర్లో సబ్జెక్ట్ వచ్చేసి మొత్తం కూడా థియరీ పార్ట్ ఉంటుందమ్మా, ఓకేనా. సో థియరీ పార్ట్, సో ఇక్కడ మీకు మొత్తం 4 యూనిట్స్ అన్నాం కదా. సో గ్రూప్స్, సబ్ గ్రూప్స్ అండ్ నెక్స్ట్ రింగ్స్, ఓకేనా. ఇంకా హోమోమార్ఫిజం అవి ఉంటాయి మీకు, హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అవన్నీ కూడా. సో మెయిన్గా వచ్చేసి టాపిక్స్ నేమ్స్ అయితే గ్రూప్స్, రింగ్స్. ఆ గ్రూప్స్లోనే మీకు ఆఫ్ చేశాడనమాట, దాన్నే సెకండ్ యూనిట్గా చదువుతాం. ఇంకోటి రింగ్స్లో కూడా మళ్ళీ మనకి 2 యూనిట్స్గా డివైడ్ చేశాడు. సో ఈ మొత్తం గ్రూప్స్, రింగ్స్ మొత్తం మనకేమవుతుందంటే ఇక్కడ 4 యూనిట్స్లో మనకి ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. ఇవి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్రూప్స్ ఒక్కటి మంచి పర్ఫెక్ట్గా చదువుకున్నారనుకోండి, బాగా అర్థం చేసుకున్నారనుకోండి, రింగ్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, మీరు ఈజీగా చేయగలుగుతారమ్మా. ఇది థియరీ పార్ట్, థీరమ్స్ ఎక్కువ ఉంటాయి, అంత హార్డ్గా ఉంది అనేది ఉండదు, ఓకేనా. థియరీ పార్ట్ ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు థీరమ్స్ ఎప్పటికప్పుడు థీరమ్స్ కాదు ఎక్కువ, మెయిన్ అంటే మీరు ఇదేంటి డెఫినేషన్స్ పైన ఫోకస్ చేయాలి. డెఫినేషన్స్ తర్వాత ఎగ్జాంపుల్స్ అండ్ నేమ్డ్ థీరమ్స్, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ మీకు. ఈ మెయిన్గా ఈ థియరీ పార్ట్ ఉంది కదా, గ్రూప్స్ అండ్ రింగ్స్, మెయిన్గా ఫోకస్ చేసేది మీకు ఎంట్రన్స్ పర్పస్లో డెఫినేషన్స్ ఈజీగా అర్థమైపోయాయి అనుకోండి, డెఫినేషన్స్ వచ్చాయనుకోండి, మీరు ఈజీగా దాని ఎగ్జాంపుల్ సాల్వ్ చేయగలుగుతారు. దాని థీరంని కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే థీరంలో ఏమి ఇచ్చాడు, మీరు ఏం చేయగలుగుతున్నారు అనేది, ఓకేనా. అయితే మీరు మెయిన్గా చూడండి అమ్మా, ఎంట్రన్స్ ఎవరైతే ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలనుకుంటున్నారో చేస్తారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. అంటే ఈ గ్రూప్స్, రింగ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు మంచిగా ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు బాగా వింటే, బాగా అర్థం చేసుకొని, నేను చెప్పిన తర్వాత మళ్ళీ నోట్స్ రాసుకొని చదివితే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈజీగా ఎంట్రన్స్లో కూడా చేయగలుగుతారు, ఓకేనా. ఇంకోటి ఇక్కడెక్కడ మీకు ఎంట్రన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటనేది కూడా, ఏ టాపిక్ వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా. ఓకే, సో చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు గ్రూప్స్, ఓకేనా. సో ఫస్ట్ గ్రూప్స్లో మనం ఇంట్రడక్షన్ కొన్ని చూద్దాం. మనకు ఆల్రెడీ న్యాచురల్ నెంబర్ తెలుసు. సో న్యాచురల్ నెంబర్స్ డినోటెడ్ బై క్యాపిటల్ N and starts with 1, 2, 3 so on infinite, okay. And next whole numbers is denoted by capital W and it starts with 0, 1, 2, 3 up to so on infinite, okay. And next integers denoted by capital I, R, Z, okay. This one plus or minus 3 plus or minus 2 or otherwise minus 3 minus 2 minus 1 0. That is nothing but it includes negative values and also positive values, okay. So it can be written as z plus, that is positive integers, and negative integers, that is minus 1, minus 2, minus 3, like that. So we can write here, we can write here z is equal to z minus union singleton 0 union z plus, అంటే పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ విత్ 0. దిస్ ఈజ్ ఇంటీజర్స్. అండ్ నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ఓకే. సో రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ Q. సో P by Q such that P comma Q belongs to Z and also Q not equal to 0. ఇక్కడ Q అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 కావాలి, ఓకేనా. You know that Q not equal to 0. If Q is equal to 0, we get here P by 0 is nothing but infinite, okay na. So this is rational numbers.
and irrational numbers is denoted by capital Q dash. So that is root 2, root 3, root 5. These are all irrational numbers. And real numbers. Real numbers is nothing but rational, also irrational. Both are coming into real numbers. And complex numbers. Complex numbers which is in the form of a plus or minus ib, such that a comma b belongs to R. Here I is equal to root of minus 1. We know that natural numbers, whole numbers, integers, and rational numbers, irrational numbers, real numbers, complex numbers, these are all we know that. Okay, and next subset. Okay, subset చూడండి. A comma b are any two non-empty sets. If every element of A is in B, then A is called subset of B and it is denoted by A is subset to B. ఓకే, ఇక్కడ ఏమంటున్నామమ్మా, ఏ కామా బి ఆర్ ఎనీ టూ నాన్ ఎంటీ సెట్స్. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి, దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ టు బి. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఏమంటాం జనరల్గా సబ్సెట్ అని ఎప్పుడు చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అప్ టు 10 వరకు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు 5, 6 డాష్ డాష్ 10 వరకు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం రాస్తాం, బి అనేది ఏకి సబ్సెట్. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ మనకి దేంట్లో ఉన్నాయి, ఏలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ బి అనేది ఏకి ఏమవుతుంది, మనకి సబ్సెట్ అంట. ఓకేనా, అదేనా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏ కామ బి ఆర్ ఎనీ టూ నాన్ ఎంటీ సెట్స్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ బి. అదేనా మనం రాసింది. ఇక్కడ 1 to 10 ఉండే, ఇక్కడ 5 to 10. అంటే ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనకి ఏలో ఉంటాయి కదా. కాబట్టి దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ సబ్సెట్ టు బి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్కి సబ్సెట్ అవుతుంది. హోల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్ అనేది రేషనల్ అనేది రియల్ అనేది కాంప్లెక్స్. ఓకే, ఇది ఎందుకంటే మనకి న్యాచురల్ నెంబర్స్లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, హోల్ నెంబర్స్లో 0 అంటే. కాబట్టి ఈ న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్ అనేది మళ్ళీ దీనికి ఇంటీజర్స్, దీంట్లో నెగిటివ్ యాడ్ అవుతుంది మళ్ళీ మనకి. ఓకేనా, ఇర్రేషనల్ ఇట్లాంటి ఇవన్నీ కూడా ఏమవుతుంది, సబ్సెట్స్. ఒకదానికొకటి సబ్సెట్. ఒకదాని మీన్స్ న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్ అనేది రేషనల్ అనేది రియల్ అనేది కాంప్లెక్స్. ఓకేనా. సో నెక్స్ట్ బైనరీ ఆపరేషన్. సో చూద్దాం. G be an unempty set, G cross G be the set of all ordered pair elements A comma B, that is A comma B belongs to G, then the F from G cross G to G is called binary operation. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడమ్మా, G cross G అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్ ఎంటీ సెట్ అంటున్నాడు. నాన్ ఎంటీ సెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్. G cross G be the set of all ordered pair elements A comma B, that is A comma B belongs to G, then the F from G to G cross G to G is called binary operation. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి G cross G to Gకి ఏమంటున్నాడు, మనకి బైనరీ ఆపరేషన్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ G cross G అనేది ఏంది, ఆర్డర్డ్ పేర్ ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, ఏ కామా బి ఫామ్లో ఉంటాయి. ఓకేనా. సో జనరల్లీ వీ డినోట్ ద ఈక్వేషన్ విత్ సర్కిల్, స్టార్ ప్లస్ సర్కిల్, డాట్. ఓకేనా, బైనరీ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2, 3 బిలాంగ్స్ టు n. ఓకేనా, ఆర్డర్డ్ పేర్ ఎలిమెంట్స్. సో మనం యాడ్ చేయండి, 2 + 3 that is equal to 5 is also belongs to n or not? Yes, which is belongs to n. Okay, so n plus is an binary operation. Okay na? Okay, next ప్రాపర్టీస్ అండ్ ఆర్ యాక్సిమ్స్. ప్రాపర్టీస్ చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మనకి మొత్తం 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటిదంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి చూడండి, ఐఎమ్ టేకింగ్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ G. ఓకే, సో దిస్ star is also belongs to G. This is called closure property. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. G is a non-empty set అమ్మ. ఫస్ట్ అన్నిటికీ కూడా గుర్తుపెట్టుకోండి, G is a non-empty set.
I'm taking here a comma b belongs to G, that implies a star b is also belongs to G. This is called closure property. Next, associative property. Here also G is a non-empty set. I am taking here three elements from G. A comma b comma c belongs to G. So a star b star c is equal to a star b star c. This is called closure property. Okay, and next, identity property. In identity property, I am taking A belongs to G, E belongs to G. Okay, A star B E is equal to E star A is equal to A. This is called identity property. Okay, all of you remember one thing. With respect to addition, identity element is 0, and with respect to multiplication, identity element is 1. అంటే విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమంటున్నాం మనం 0. విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1. ఎలాగనేది మనకి నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్లో మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సరే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. హియర్ B is called inverse of A. Okay, B is called inverse of A. So, and next, commutative property. Commutative property lo we have to take two elements from G. That is nothing but satisfies the condition A star B is equal to B star A. Okay na. So మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇవి చెప్తాను. ప్రాపర్టీస్లో క్లోజర్ ప్రాపర్టీ. A comma b belongs to G, that implies A star b belongs to G. This is called closure property. And next, associative property. I am taking here three elements from G. So A star b star C is equal to A star b star C. Okay, this is associative property. And third one, one minute. Identity property. Okay, that is A star E is equal to E star A is equal to A. Here E is a identity element. Okay, and here with respect to addition, identity element is 0, and with respect to multiplication, identity element is 1. And next, fourth one, inverse property. A star B is equal to B star A is equal to E. Here B is a inverse of A. And next, fifth one, commutative property. So here two elements from G, and A star B is equal to B star A. This is a commutative property. Okay, so next, groupide. Okay, so what is groupide? చూడండి, let G be a non-empty set, star be any operation defined on G. If G satisfies closure property with respect to star, then G star is called groupide. Example, n plus, that is natural numbers with respect to addition, and whole numbers with respect to multiplication, and real numbers with respect to addition, etc. చూద్దాం ఇక్కడ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. G be a non-empty set, star be a binary operation defined on G. If G satisfies closure property with respect to star, then G star is called groupide. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు మనకి, G అనేది నాన్ ఎంప్టీ సెట్ అంటున్నాడు, ఇది అనేది విత్ రెస్పెక్ట్ టు స్టార్ గ్రూపైడ్ అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు గ్రూపైడ్? ఇట్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. G satisfies with respect to binary operation, it satisfies closure property, that is called groupide. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ n ప్లస్ ఇచ్చాడు కదా, చూద్దాం. I'm taking two elements from natural numbers. We have to this 2, we get here 3. So 3 is also belongs to n or not? N. So this is a n with respect to addition, it is a groupide. Why? Because it satisfies closure property. Okay, and next, whole numbers. Whole numbers లో మనం ఏం తీసుకుంటాం? 3, 7 తీసుకుందాం. We have to multiply these 2. So which is also belongs to W. So
that is nothing but multiplication is also that is equal to 21 belongs to W. So it is also satisfied with respect to the multiplication closure property. So this is a group ID. ఓకే, మనకి గ్రూప్ ఐడి కావాలంటే ఏం కండిషన్ సాటిస్ఫై కావాలమ్మా? క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ చూడండి ఏముంది సెమీ గ్రూప్. G be an empty set, star be any operation defined on G. If G satisfies closure and associative properties, then G star is called semigroup. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడమ్మా మీకు ఏమేమి కండిషన్స్? G అనేది నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఎనీ ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ G. G satisfies closure and associative. Then it is called G star. G star is called semigroup. అంటే ఇక్కడ ఏమేమి కావాలి మనకి? క్లోజర్, అసోసియేటివ్, ఈ రెండు సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం? సెమీ గ్రూప్ అంటాం. ఎగ్జాంపుల్ కింద ఏమి ఇచ్చాడు చూడండి, n+n. సరే, మీరు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా అది విచ్ ఈస్ బిలాంగ్స్ టు n ఉంటుంది. అడిషన్ చేస్తే సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. 3, 4 belongs to n. So 3 + 4 belongs to 7. That is also belongs to n. So it satisfies closure. Next 3, 4, 5 belongs to n. So 3 + 4 + 5 is equal to చేయండి. 3 + 4 + 5 చేసినా కూడా మీకు సేమ్ వస్తుంది. అవునా? 12. ఓకే, సో సేమ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ చేసినా కూడా మీకు క్లోజర్ అసోసియేటివ్ సాటిస్ఫై అవుతుంది. సో ఇట్స్ సెమీ గ్రూప్ n+n. ఓకేనా, నెక్స్ట్ మోనైడ్. G be an empty set, star be any operation defined on G. If G satisfies closure, associative and identity properties, then G star is called monoid. ఓకేనా, మోనైడ్ కావాలంటే ఏమేమంట? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. క్లోజర్, అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ, ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటామంటే మోనైడ్ అంటాం. G be an empty set, G star be any operation defined on G. If G satisfies closure, associative and identity properties, then G star is called monoid. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తున్నాడమ్మా మనకి? W+Z+Q+. అంటే చూద్దాం. క్లోజర్ సాటిస్ఫై అవుతాం, అసోసియేటివ్ ఇంతకుముందే చెక్ చేసాం. అండ్ ఇక్కడ ఏమన్నాడు? విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నాడు. ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనం ఏమన్నాం? 0 అన్నాం. 0 అనేది హోల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది. కాబట్టి ఇది ఓకే, క్లియర్. ఇక్కడ n అనేది రాదమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా. nలో మనకి 1, 2 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ n+ అనేది మనకి మోనైడ్ కాదు. ఎందుకంటే ఇట్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ. వై? బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ 0. ఓకే, మనకి హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది కాబట్టి W+ అనేది మనకి మోనైడ్ అవుతుంది. Z+ అనేది కూడా మనకి మోనైడ్ అవుతుంది. రేషనల్ నెంబర్స్ అనేది కూడా మోనైడ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం మీకు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనం అందుకే చెప్పాము అక్కడ, విత్ రెస్పెక్ట్ టు అడిషన్ 0 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏం రాశాను? విత్ రెస్పెక్ట్ టు అడిషన్ రాశాను చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ గ్రూప్. ఇప్పుడు గ్రూప్ ఫస్ట్. ఓకే, దీనికంటే ముందు మళ్ళీ ఒకసారి 3 రివిజన్ చెప్తామమ్మా. ఇక్కడ చూడండి, గ్రూప్ ఐడ్, సెమీ గ్రూప్ అండ్ మోనైడ్. గ్రూప్ ఐడ్ అంటే ఏంటి? G be an empty set and star be any operation defined on G. If G satisfies closure property, then G star is called a group ID. Okay, and next semi group. Semi group అంటే ఏంటి? G be an empty set and star be any operation defined on G. It satisfies closure, associative and identity. Sorry, semi group కదా. So then G star is called associate, then G star is called సెమీ గ్రూప్. ఓకే, అండ్ మోనైడ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏమేమి కావాలి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం? మోనైడ్ అంటాం. ఇప్పుడు మన మెయిన్ డెఫినేషన్ గ్రూప్. వాట్ ఈజ్ గ్రూప్? ఓకేనా, సో చూద్దాం ఇప్పుడు గ్రూప్ డెఫినేషన్. G be a non-empty set, star be any operation defined on G.
ఇఫ్ జీ సాటిస్ఫైస్ ఫాలోయింగ్ కండిషన్స్. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు, జీ అనేది నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి బైనరీ ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ జీ ఇఫ్ జీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి, క్లోజర్ ప్రాపర్టీ. ఐఎమ్ టేకింగ్ 2 elements from G, it satisfies A star B belongs to G. And next, associative property. We have to take 3 elements from G, that is A comma B comma C belongs to G. A star B star C is equal to A star B star C. And third one, identity property. A star E is equal to E star A is equal to A for all A belongs to G, where E is the identity element in G. So ఇక్కడ ఓన్లీ క్లోజర్ సాటిస్ఫై అయితే గ్రూప్ యాడ్ అన్నాం, క్లోజర్ అసోసియేటివ్ అయితే సెమీ గ్రూప్ అన్నాం, క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అయితేనేమో మోనైడ్ అన్నాం. ఇప్పుడు చూడండి ఇంకొకటి ఎక్స్ట్రా ఏముంది దీంట్లో, ఇన్వర్స్ ప్రాపర్టీ. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ, దెర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ, దట్ ఇంప్లైస్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకే, వేర్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, దెన్ జీ స్టార్ ఈజ్ కాల్డ్ గ్రూప్. క్లియరా? అంటే ఇక్కడ మనకి గ్రూప్ కావాలంటే జీ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఏ బైనరీ ఆపరేషన్ డిఫైన్డ్ ఆన్ జీ ఇఫ్ జీ సాటిస్ఫైస్ 4 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ క్లోజర్, అండ్ సెకండ్ అసోసియేటివ్, యు నో దట్, అండ్ థర్డ్ వన్ ఐడెంటిటీ, అండ్ ఫోర్త్ వన్ వాట్, ఇన్వర్స్ ప్రాపర్టీ. These 4 conditions are satisfied, that is said to be a group. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని మనం ఫస్ట్ గ్రూప్ ఐడ్ అంటే ఏంటో చూసాం, తర్వాత అసోసియేటివ్ అంటే ఏంటో చూసాం, తర్వాత మోనైడ్ అంటే చూసాం, తర్వాత ఇప్పుడు లాస్ట్ గ్రూప్. అంతకంటే ముందు మనం ప్రాపర్టీస్ ఏం చూసామమ్మా, వాట్ ఈజ్ క్లోజర్, వాట్ ఈజ్ అసోసియేటివ్, వాట్ ఈజ్ ఐడెంటిటీ, వాట్ ఈజ్ అండ్ ఇన్వర్స్ అనేది చూసాం. ఈ 4 క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే దాన్నే మనం ఏమంటామంటే గ్రూప్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, జెడ్ ప్లస్ క్యూ ప్లస్ అన్నాం. ఓకేనా, జెడ్ ప్లస్ క్యూ ప్లస్, ఇక్కడ హోల్ నెంబర్స్ రాలేదు చూడండి. హోల్ నెంబర్స్ అనేది మనకి మోనైడ్ దగ్గర ఆగిపోయింది. హోల్ నెంబర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనకి ఏం కాదు, గ్రూప్ కాదు. ఎందుకంటే హోల్ నెంబర్స్లో ఇన్వర్స్ ప్రాపర్టీ చెక్ చేద్దాం మనం ఒకసారి. ఐడెంటిటీ వరకు సాటిస్ఫై అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఐడెంటిటీ 0 ఉంటుంది హోల్ నెంబర్స్లో. ఇప్పుడు చూడండి, ఐఎమ్ టేకింగ్ 2, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఏం రావాలి మనకి ఇక్కడ, 0 రావాలి. ఎందుకంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రావాలి, ఈ రావాలి. ఎప్పుడు ఈ ఎప్పుడు 0 వస్తుంది ఇక్కడ మనకి, -2. కానీ -2 అనేది మనకి విచ్ ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, నో, విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే నెగిటివ్ వాల్యూస్ అనేది మనకి హోల్ నెంబర్స్లో ఉండవు కాబట్టి డబ్ల్యూ ఈజ్ నాట్ ఏ గ్రూప్. ఓకేనా, సో జెడ్ ప్లస్ అనేది గ్రూప్ అవుతుంది. ఎందుకు జెడ్ ప్లస్ అనేది గ్రూప్ అవుతుంది చూడండి, ఇక్కడ మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, డాష్ డాష్ -3 -2 -1 0 2 3 1 ఉంటాయి. సో క్లోజర్ సాటిస్ఫైస్, అసోసియేటివ్, ఐడెంటిటీ కూడా 0 ఉంది, ఇన్వర్స్లో కూడా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, మీరు ఇక్కడ 5 తీసుకోండి, -5 తీసుకోండి, 5 తీసుకొని దీనికి ఏమి యాడ్ చేస్తే 0 వస్తుంది, -5. సో -5 అనేది జెడ్లో ఉందా, ఉంది, కాబట్టి జెడ్ ప్లస్ అనేది ఏమవుతుంది మనకి, గ్రూప్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందమ్మా మీకు? ఇంకొకటి, మీకు ఈ 4 కండిషన్స్తో పాటు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అయితే ఆ కండిషన్ ఏంటో చూద్దాం. సో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ, దీన్ని మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అన్నాం. సో ఈ ఇన్వర్స్ ప్రాపర్టీ తర్వాత ఈ 4 గ్రూప్ విత్ దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ కమ్యూటేటివ్ గ్రూప్. అంటే ఏమన్నట్టు, మనకి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 గ్రూప్ విత్ కమ్యూటేటివ్, ఈ 4 కండిషన్లతో పాటు కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటామంటే కమ్యూటేటివ్ గ్రూప్ అంటాం, లేదంటే ఎబిలియన్ గ్రూప్ అంటాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏముందో, కమ్యూటేటివ్ గ్రూప్ ఆర్ ఎబిలియన్ గ్రూప్. జీబీ any non-empty set, star B any operation defined on G. If G star is a group and G satisfies commutative property, then G star is called commutative group. Okay, now. Okay.
అంతే. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే మనం ఏమంటున్నాం, కమ్యూటేటివ్ గ్రూప్ అంటున్నాం. ఓకేనా, గ్రూప్ విత్. ఓకే, సో ఎగ్జాంపుల్ జెడ్ ప్లస్ క్యూ ప్లస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, జెడ్ డాట్ ఈజ్ నాట్ ఏ గ్రూప్ బికాస్ జెడ్ డస్ నాట్ సాటిస్ఫై ఇన్వర్స్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్లో మనకి ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాదంటున్నాడు. ఇప్పుడు చూడండి, 2 బిలాంగ్స్ టు జెడ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఏం రావాలి మనకి 2. సో ఏం చేస్తే ఇక్కడ మనకి 1 వస్తుంది, 1/2 చేస్తే. కానీ 1/2 అనేది మనకి దీంట్లో ఉంటుందా, ఉండదు. కాబట్టి జెడ్ డాట్ అనేది మనకి ఏం కాదు, మనకి ఇక్కడ మోనైడ్ కాదు. ఓకేనా, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైంది కదమ్మా. ఇక్కడ జెడ్లో మనకి 1/2 అనేది విచ్ ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ అమ్మా. అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు. ఓకే, ఇన్వర్స్ ప్రాపర్టీ కాదు, ఇన్వర్స్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కాదు. ఓకే, ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు కాబట్టి ఇది ఏం కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్. కానీ ఇది మోనైడ్ అవుతుంది. ఎందుకంటే మనకి మోనైడ్ అంటే క్లోజర్ అసోసియేట్ ఐడెంటిటీ ఈ 3 ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి మోనైడ్ అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ గ్రూప్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రూప్ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రూప్. జెడ్ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ క్యూ డాట్ ఆర్ డాట్. జెడ్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ గ్రూప్, అండ్ రేషనల్ నెంబర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ని గ్రూప్ అవుతుంది. అండ్ ఆర్ ప్లస్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ గ్రూప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యూ ప్లస్ అనేది, క్యూ డాట్ అనేది రేషనల్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ గ్రూప్ అవుతుంది. ఆర్ రియల్ నెంబర్స్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ గ్రూప్ అవుతుంది. మీరు కావాలంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, మనకి క్లోజర్ అసోసియేటివ్ ఇన్ని 2-3 ఎలిమెంట్స్ తీసుకొని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇంకా ఇన్వర్స్ ఐడెంటిటీ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ సింగిల్ టర్మ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ సింగిల్ టర్మ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్. ఇక్కడ చూడండి, జీ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మ్ 0 తీసుకుంటున్నాం, అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ టర్మ్ 1. ఐడెంటిటీ ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇవనేవి ఏమంటారు, ఇవి ఎప్పుడు కూడా ఏమవుతాయి అంటున్నాడు, గ్రూప్ అయితే అంటున్నాడు. అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అన్ని ఇన్వర్స్ దానికి అదే అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు 1కి చూడండి, ఇన్వర్స్ ఏమవుతుంది, 1 వస్తుంది కదా, అంతేనా. 0కి +0 వస్తుంది కదా. సో కాబట్టి ఎవ్రీ సింగిల్ టర్మ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్, ఇక్కడ ఏమన్నాడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సింగిల్ టర్మ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రూప్. ఓకేనా, సో ఇది. సో ఈరోజు మనం ఏమేమి చదువుకున్నామా, వాట్ ఈజ్ సబ్సెట్లు, తర్వాత బైనరీ ఆపరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత ప్రాపర్టీస్ చూసాం, క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ గ్రూపైడ్, వాట్ ఈజ్ సెమీ గ్రూప్, వాట్ ఈజ్ మోనైడ్ అని. తర్వాత గ్రూప్ అంటే ఏంటి, కమ్యూటేటివ్ గ్రూప్, అదే బిలియన్ గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్స్ గ్రూప్ అయ్యే ఎగ్జాంపుల్స్ చూసాము. ఓకేనా, మీకు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నేను ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 తీసుకున్నా ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, నాకు 2a రావాలి. అంటే ఏం చేస్తే 2 వస్తుంది ఇక్కడ మనకి, 0 తీసుకుంటే. సో నెక్స్ట్ 2 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. ఎప్పుడు ఏం చేస్తే వస్తుంది ఇక్కడ మనకి 1/2. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, 2 ఇంటూ 2 ప్లస్ లేకపోతే ఇక్కడ ఏం చేయండి, పెద్దది తీసుకోండి ఏదైనా, 50. ఏం చేస్తే 50 వస్తుంది, 0 చేస్తే. అంటే విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనకి ఏంది, ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది 0, ఐడెంటిటీ 0 చేస్తేనే 50 వస్తుంది. ఓకేనా, అదేవిధంగా మనకి ఏం చేస్తే 1 వస్తుంది, 1/, అంటే ఇన్వర్స్ ఏంటి 50కి 1/50.
ఐడెంటిటీ ఎలిమెంట్ 1 రావాలి అట్లా. ఓకేనా? ఏం చేస్తే 50 వస్తుంది? 1. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంది ఇక్కడ? 1. ఇది ఐడెంటిటీ ఎలిమెంట్ అండ్ ఇన్వర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ ఒకసారి ఇవన్నీ మీరు చదువుకోవాలమ్మా. ఏంటి సబ్సెట్ అంటే ఏంటి, బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి, తర్వాత క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ, ఇన్వర్స్, గ్రూప్ ఐడ్, మోనైడ్, సెమీ గ్రూప్ ఐడ్ అంటే ఓన్లీ గ్రూప్ ఐడ్ సాటిస్ఫైస్ ఏంటి కండిషన్ అది క్లోజర్. తర్వాత సెమీ గ్రూప్ అంటే ఏంటి, సాటిస్ఫై క్లోజర్ అండ్ అసోసియేటివ్. మోనైడ్ అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ. గ్రూప్ అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. ఓకేనా? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది, గ్రూప్ విత్ ఎబిలియన్ ఈజ్ కాల్డ్ కమ్యూటేటివ్ గ్రూప్ ఆర్ ఎబిలియన్ గ్రూప్. ఓకేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? అందరూ మాత్రం మీరు చదువుకొని రావాలి. ఓకే, క్లియర్. ఇంకొకటి ఇక్కడ మనం ఏమన్నామమ్మా, ఎవ్రీ సింగిల్ టర్మ్ ఎలిమెంట్ అనేది ఆల్వేస్ ఏమన్నామమ్మా, గ్రూప్ అవుతుంది అన్నాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే.